కావేరి నది ఉప్పొంగుతున్న వేళ మేము శ్రీరంగపట్నం మైసూర్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఆ జర్నీ చూపిస్తారండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మైసూర్ దగ్గర మాండ్య జిల్లాలో శ్రీరంగపట్నంలోని రంగనాథ స్వామి ఆలయంకి వచ్చేసాము. చాలా ప్లజెంట్గా ఉందన్నమాట. మీరు అందరూ కూడా చూడండి. మేము లేక మా పెద్ద ఫ్యామిలీ మొత్తంతో కలిసి ఈ ట్రిప్ వేసామన్నమాట. రావుకాలం వస్తుందని చెప్పి మేము ఇక్కడ వచ్చి బెంగళూరు నుంచి 2.5 hours పడుతుంది అనమాట. 126 kilometers వరకు వెళ్లాల్సి ఉంటుంది బెంగళూరు టు మైసూర్ అనమాట. శ్రీరంగపట్నంకి చాలా చరిత్ర కలిగినటువంటి ఆలయము. వెళ్ళేటప్పుడు మన మైసూర్ దారులన్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఇంకా ఫ్రీగాను ఉన్నాయి. వెళ్తూ ఉంటే ఆ ప్రకృతిని చూస్తూ ఉంటేనే ఆనందంగా ఉందన్నమాట. మా ఫ్యామిలీ అందరితో వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేశాము. వచ్చేసాము మేమైతే. వెల్కమ్ టు హిస్టారికల్ టౌన్ శ్రీరంగపట్నం. సో ఇక్కడి నుంచి మనము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చూసారుగా కావేరి నది కనిపిస్తుంది. ఈ నది ఒడ్డునే మనకి ఈ శ్రీరంగపట్నం శ్రీరంగనాథ స్వామి టెంపుల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసారుగా ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఈ గోడల నుంచి లోపలికి వెళ్ళాము అని అంటే మనకి టిప్పు సుల్తాన్ పరిపాలించినటువంటి ఏరియా మొత్తము ఉంటుంది. చూసారుగా ఇక్కడ అంతా ఉన్నది టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అన్నమాట. దీని వైపు నుంచి మనము ఇలా రైట్ తీసుకొని లోపలికి వెళ్ళాము అని అంటే మనకి టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్ కనిపిస్తుంది. ఇంకా దాని నుంచి ముందుకు వెళ్ళాము అని అంటే కావేరి నది కనిపిస్తుంది. చూడండి, ఈ ఏరియా అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ కావేరి సంగమం దగ్గరకు వచ్చాము. నార్త్ కావేరి, సౌత్ కావేరి రెండు కలిసి ఇక్కడ చాలా బాగా ఉప్పొంగుతూ ఉన్నాయన్నమాట. అందుకోసం అని చెప్పి ఇక్కడ మనకి కావేరి నది దగ్గర అమ్మవారిని పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు. ఆ ఉగ్ర రూపం అంతా కూడా ప్రజలకంతా ఏమి జరగకూడదు, ఇంకా మంచిగా ఉండాలి అని చెప్పి. చూడండి, అమ్మవారంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ముందుకెళ్దాం. చూడండి, ఇక్కడ ఏం చేశారు అని అంటే మనకి స్వీట్ కార్న్ ఇంకా కాకరకాయలు ఉంటారు కదా, ఆ రెండు కాంబినేషను ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టి చాలా బాగా అమ్మవారిని రెడీ చేశారు. ఆషాఢ మాసం కావడంతో పూజలన్నీ కూడా చాలా బాగా చేశారనమాట. ఇంక ఇక్కడ మనకి బిసిబిలాబాత్ కూడా ఇస్తూ ఉన్నారు. సో దగ్గరికి వెళ్దాం రండి, కావేరి నది చూపిస్తాను. వరద ఫోర్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మనల్ని ఇటువైపు నుంచి అలో చేయట్లేదన్నమాట. అక్కడ చూడండి, మీకు ఫ్లో అంతా కూడా ఎలా ఉందో కనిపిస్తుంది. అటు లోపల ఉన్నటువంటి ఆలయాలంతా కూడా బాగా మునిగిపోయాయి. సో అందుకు ఇక్కడ వరకే గేట్లు వేసి స్టాప్ చేసేసారు. మనకి ఇటువైపు చూసుకుంటే ఒక శివాలయం కనిపిస్తుంది, చూపిస్తాను రండి. చూడండి వాటర్ ఎలా ఫుల్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా దక్షిణ కావేరి కేదారనాథేశ్వర స్వామి ఆలయం అన్నమాట. చూడండి, శివలింగం ఉంది. సో ఎప్పుడు కూడా వాటర్తో తడుస్తూ ఉండేటటువంటి శివాలయము. ఇంకా బిసిబిలాబాత్ చాలా టేస్టీగా ఉందన్నమాట. మైసూరు ఇంకా బెంగళూరు ఫేమస్ కదా, సో చాలా టేస్టీగా ఉంది. సో మేమంతా కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అమ్మవారి దర్శనం, కావేరి సంగమం అవన్నీ చూసిన తర్వాత వేడివేడిగా టీ తీసుకున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంది. సో ఇంకా ఇటువైపు మా ఫ్యామిలీ, మా వదిన పిల్లలు ఇంకా మా తోడికోడల పిల్లలు అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారనమాట. అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల ఉంటే వాటితో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మాకు ఇవన్నీ అయిన తర్వాత ఇటు రైట్ సైడ్ లాస్ట్కి వెళ్ళాము అని అంటే మనము శ్రీరంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళచ్చు. వెళ్దాం రండి. దర్శనం అమ్మవారిది అయితే చాలా
వాళ్ళు ఆ బుజ్జి కుక్కపిల్లతో ఆడుకుని వచ్చేసారు కదా, అయినా కూడా ఆ కుక్కపిల్ల వాళ్ళతో పాటే వచ్చేస్తూ ఉందన్నమాట. మా పిల్లలు ఎటు వెళ్తే అటువైపుకి. ఇంకా అది వాళ్ళ అమ్మను వెతుకుతూ ఉంటుంది. నాన్న వదిలేసేయండి, అది వెళ్ళిపోని అన్నాను. ఇంకా వదిలేశారు. ఇక్కడ చూడండి, టిప్పు సుల్తాన్ ప్యాలెస్ దగ్గర నుంచి ఇటువైపు అక్కడ వాళ్ళు స్వారీలు అవి చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడ మనకి పురాతనమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. అవన్నీ శిథిలమైనప్పటికీ వాటి గురించి ఒక జస్ట్ మాన్యుమెంట్స్ లాగా పెట్టి వాటి హిస్టరీ అంతా కూడా తెలిసేలాగా పెట్టారనమాట. సో ఇటువైపు చూద్దాం రండి. ఇంకా అక్కడి నుంచి మనము ఇటు రైట్ తీసుకున్నాము అని అంటే శ్రీరంగనాథ టెంపుల్కి వెళ్తాము. చూసారుగా, అది గోపురం అన్నమాట. సో ఇంకా దాని హిస్టరీ మొత్తం కూడా ఇక్కడ ఉంది. ఇంక ఇటువైపు స్టార్టింగ్లోనే మనకి పార్కింగ్ అంతా కూడా ఉంటుంది. సో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి, గుర్రపు స్వారీలు కూడా చేయొచ్చు. సో చిన్నపిల్లలకైతే 100 రూపీస్ తీసుకొని గుర్రపు స్వారీలు చేయిస్తూ ఉన్నారు. చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. బిస్కెట్ కలరు, వైట్ కలరు, బ్లాక్. సో ఇవన్నీ కూడా శ్రీరంగనాథ స్వామి టెంపుల్కి రీచ్ అయిపోయాము. వెళ్దాం రండి. స్టార్టింగ్లోనే మనకి చెప్పుల స్టాండ్ అవి ఉంటాయన్నమాట. చెప్పులన్నీ ఒక బ్యాగ్ ఇస్తారు. సో అందులో వేసి అక్కడ పెట్టాలి. కూపన్ ఇస్తారు, అది మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి శయన అంటే పడుకొని ఉండేటటువంటి రంగనాథ స్వామి ఉంటారు. జలం ఏ పాత్రలోకి వంపితే ఆ రూపాన్ని పొందుతుంది. భగవంతుడు కూడా అంతే. భక్తులు ఏ రూపంలో ఆయన్ను కొలుచుకోవాలనుకుంటే ఆ రూపంలోకి ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించిన విష్ణుమూర్తిని రంగనాథ స్వామిగా కొలుచుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, గోపురం ఎంత ఎత్తుగా ఉందో. ఇంకా ఇటువైపు వచ్చినట్లయితే ప్రకృతి అందాలన్నీ ఉంటాయి. ఇక్కడ చిన్న కొలను లాగా ఉంది, అందులో కాయిన్స్ వేసి అక్కడ ఉన్నటువంటి వాటర్ను చల్లుకుంటూ ఉన్నారనమాట. శ్రీరంగపట్నం అనే పేరు వినగానే మనకి టిప్పు సుల్తాన్ కథలే గుర్తుకొస్తాయి. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్నం ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే రంగనాథుని ఆలయం మీదుగానే వచ్చిందన్నమాట. ఇక్కడ శ్రీదేవి భూదేవి సహిత రంగనాథుడికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని ఆద్యరంగం అంటే చివరి క్షేత్రంగా పిలుస్తారు. కానీ అన్నింటిలోకి ప్రముఖమైనది ఈ ఆలయమే. విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖం రూపంలో ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మించబడి ఉంది. ఇక్కడ మూల విరాట్టుని సాక్షాత్తు విభీషణుడు ప్రతిష్ఠించినట్లుగా చెప్పుకుంటూ ఉన్నారు. విష్ణు భక్తిలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే. గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించడానికే 300 ఏళ్లుగా సమయం పట్టిందని చెప్తూ ఉంటారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా కూడా ప్రసిద్ధికెక్కిన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సర్వశుభాలు కలుగుతాయని నమ్ముతారు. చూడండి, ఆదిశేషునిపై శయనించినటువంటి శ్రీరంగనాథుడు లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉందన్నమాట. ఈ టెంపుల్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. దర్శనానికి 1 గంట సమయం పడుతుంది నార్మల్ దర్శనం అయితే. ఇంకా కుంకుమార్చనలు, అర్చనలు ఇలాంటి వాటికి 100 నుంచి 200 వరకు టోకెన్ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దర్శనం బాగా జరిగింది. మేమైతే బయటకు వచ్చాము. ఇక్కడ ఉన్నాయి చూడండి, చాలా బాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టిక్ ఆ బొమ్మలంతా కూడా. సో ఒక గడియారం తీసుకున్నారు మా అన్నయ్య వాళ్ళు. ఇంకా అటు నుంచి మేము శ్రీరంగం అంతా కూడా చూసుకున్న తర్వాత బయటకు వచ్చాము. ఇక్కడ చూడండి, ఈ రాజ్యాన్ని పాలించినటువంటి టిప్పుస్ డెత్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మనకి సమాధి కనిపిస్తుంది చూసారుగా.
సో ఇలా బెంగళూరు, మైసూర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రాబోయే వీడియోస్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీకు ఇవ్వడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.